కృష్ణ, కొన్ని రోజులుగా నాకు అంతా మంచి జరుగుతోంది. నేను ఎప్పుడూ ఆరెంజ్ కంప్యూటర్స్ లో జాబ్ అప్లై చేశాను. రేపే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నీ కరుణ ఉంటేనే కదా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ కన్నా చక్కా సమాధానం చెప్తాను. నాకు ఈ ఉద్యోగం రావడానికి కొంచెం హెల్ప్ చేయి కృష్ణ, ప్లీజ్. హెల్ప్ చేస్తావు కదూ? నాకు తెలుసు చేస్తావు. ఏంట్రా గీతకు ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం ఇప్పించమని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చావు? రే, నేను ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం చేస్తున్నది నిజమేరా, కానీ గీతకు రికమెండ్ చేసేంత పెద్ద పోస్ట్ లో నేను లేనురా. రే, అక్కడ నుంచి చూసావా? ఆవిడేరా మా ఎండి గారు 5వ భార్య అని. ఇప్పుడు ఆఫీసులో ఆవిడ గారు చెప్పిందే చట్టం. ఎలాగోలో మాట్లాడి ఆవిడ నొప్పించావా అనుకో, గీతకు ఉద్యోగం కన్ఫర్మ్ రా. మేడం, సారీ. నేను బైక్ లో ఇటువైపు వెళ్తుంటే మీ ఇంటి గేటు ముందు ఈ 100 రూపాయలు దొరికాయి. ఇది మీదేనేమోనని అడిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను. 100 రూపీసా? 100 రూపీస్ అంతా చూసి చాలా రోజులైంది. ఇప్పుడంతా 500, 1000 మాత్రమే. సారీ మేడం. మేడం, మీ ఇంటి అడ్రస్ కాస్త చెప్తారా? ఎందుకు అడుగుతున్నారు? కింద దొరికిన ఈ 100 రూపాయల నోటుని ఏదో ఒక అనాథాశ్రమానికి పంపిద్దాం అనుకుంటున్నాను. మీ గేటు ముందు దొరికిన డబ్బుని మీ పేరు రాసి పంపితేనే కదా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. వావ్ వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు పెళ్ళైందా? ఇప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆమె కూడా రేపు ఆరెంజ్ కంప్యూటర్స్ అనే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ. ఈ రోజులో రికమెండేషన్ అనేది లేకుండా. ఏం కంపెనీ అన్నారు? ఆరెంజ్ కంప్యూటర్స్. మీ మంచి మనసుకి తప్పక ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ అండి. ఓకే. హలో హలో, మీ లవర్ పేరేమన్నారు? గీతా విశ్వనాథం. యు ఆర్ అపాయింటెడ్. సార్, పేరు చెప్పగానే యూఆర్ అపాయింటెడ్ అంటున్నారే. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, నేను చకచక సమాధానం చెప్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ అవసరం లేదమ్మా. బాగా ఆలోచించి చెప్తున్నారా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో గీతా విశ్వనాథం మీరు ఒక్కరే. మీకు హై లెవెల్ నుంచి రికమెండేషన్. యు ఆర్ అపాయింటెడ్. ఎవై ఆటో రిక్షా అబ్బాయి, ఆ మురికంతా ఇలా అడ్డంగా దారిలో పడేస్తున్నావే, మేమెలా పైకి వెళ్ళాలి? వాసన తట్టుకోలేకపోతున్నాం. ఓయ్, నీకు తినడానికి నోరుందిగా, దానికి మాత్రం ఉపయోగించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడావా బాగోదు. ఏంటి మీ ఇంటి ముందు పడేతాను అనుకుంటున్నావా? అలాగే పడేతానయ్యా. అటువైపు వెళ్తే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, పెద్ద పోర్టింగ్ లో ఉన్నాడు. ఆయన నాకు ఎడతాడు ఫిట్టింగ్. ఎవడికాడు పట్టించుకోకుండా పోతున్నాడు. ఈయన గారు వచ్చారు మాట్లాడడానికి. ఏంటయ్యా అలా చూస్తావు? ఇంకా వెళ్ళారా? ఇక్కడే ఉంటావా? చూడు చూడు, ఈ మురికంతా తీసుకెళ్ళి ఇంటి వంట చేసేస్తాను. ఇదిగో, మురికంటే కంపు కొడతాయ్యా. ఇష్టమైతే ఉండేది కాల్ చేసిన పోతా ఉండవు. అబ్బా, అతనితో మీకెందుకు గొడవ? లోపలికి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి అన్న. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. చూసావా, మీ అమ్మాయికి ఉన్న బుద్ధి నీకు లేకుండా పోయిందే. వయసుకు వచ్చిన అమ్మాయిని పెట్టుకుని ఈ ముసలి వయసులో చుట్టుపక్కల న్యాయం గురించి మాట్లాడకూడదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. పోవయ్యా వా, ముసలాడికి పని పాట లేదు. తీసుకోండి నాన్న. నువ్వేనా ఆటో సుందరాన్ని? అవునా? ఏట్రా ఈ ప్రకటన? మా షో కన్నా గురించి తెలుసా నీకు? ఎవర్రా మీరు? నువ్వేగా సుందరాన్ని? నేనే సుందరాన్ని. నువ్వేగా పేపర్ కి లెటర్ రాసా? నేనే రాయలేదు. పట్టించుకోరా పోలీసు గౌరవనీయులైన ఏటర్ గారికి, జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్, విశాఖపట్నం. మా ఏరియాలో రౌడీ గోల రోజు రోజుకి మిగిలిపోతుంది.
మేము ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మీరైనా శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సుందరం, ఆటో డ్రైవర్. మా వాళ్ళు వదిలేండయ్యా, వాళ్ళే చేశారయ్యా. మీకే చెప్పేది ఎక్కడ ఎక్కుతున్నారా? మాకేం తెలియదయ్యా, ఎక్కడ తీసుకెళ్తున్నారో వదిలిపెట్టండి అయ్యా, నాకేం తెలియదయ్యా. ఏ లెటర్ అయ్యా అదే? మీకే చెప్పేది నాకేం తెలియదు. చూసావా, మనల్ని ఇల్లు ఖాళీ చేయమని ఎంతో బెదిరించాడే ఆటోవాడు, కానీ భగవంతుడు వాణ్ణే ఖాళీ చేసి పంపించాడు. భగవంతుడు స్ట్రైట్ గా ఏ పని చేయడమ్మా, ఎవరో ఒకరి మూలంగా చేయిస్తూ ఉంటాడు. హలో, నాకు లక్ష్మిని తిరిగి పంపించింది, ఉద్యోగం ఇప్పించింది. అది ఎవరు? వారు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు? మీ రికమెండేషన్ కనుక మీ క్యారెక్టర్ లాగా ఆయన ఏ అమ్మాయిల చుట్టూ తిరగకూడదు. వారు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? హాయ్ కృష్ణ. హాయ్. రవి ఉన్నాడా? 5 minutes ముందు వెళ్ళాడు. నువ్వు చూడలేదా? లేదురా. ఈ రోజు మా ఎండి న్యూ వైఫ్ కి మ్యారేజ్ డే, అందుకని 2 గంటల ముందుగానే అందరిని ఇంటికి పంపించేశారు. ఓహో, ఓకే బాయ్ రా. ఓకే బాయ్ రా. రవిని చూద్దామనే వంకతో గీతని చూడ్డానికి వస్తే ఆమె వెళ్ళిపోయిందట. సార్, ఇది మీ బైకా? ఇది మీ బైకా? నాది కాదండి. ఏంటిది? హలో, ఇది నా బైకు. ఎందుకు అందరినీ మీ బైకా మీ బైక్ అని అడుగుతున్నారు? సార్, ఇది మీ బైకా? ఆ, సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకు? క్షమించానని చెప్పండి సార్. ఎందుకని అడుగుతున్నాగా? క్షమించానని చెప్తే ఎందుకో చెప్తాను. ఓకే, క్షమించాను, చెప్పండి. సార్, ఈ రోజు ఆఫీస్ త్వరగా అయిపోయింది. అర్జెంట్ గా మా ఇంటికి వెళ్దామని కంగారుగా నడిచొస్తున్నాను. అక్కడ మీ బైక్ కార్నర్ లో ఉన్నట్టుగా నేను చూసుకోలేదు సార్. బైక్ కింద పడి ఇండికేటర్ పగిలిపోయింది సార్. ఇది ఎవరి బైకు? పగలగొట్టామే. వాళ్ళు వచ్చి చూసి నన్ను నాన్న తిట్లు తిట్టకుండా ఉంటారా? అందుకే ఇది ఎవరిదో తెలుసుకుని క్షమాపణ అడగడానికి వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఇండికేటర్ విరిగిపోయిందా? నా బైక్ ఇంజన్ లేకపోయినా నడుస్తుంది గానీ ఇండికేటర్ లేకపోతే అస్సలు నడవదు. చాలా ఖర్చు అవుతుంది. ఇదిగోండి సార్, న్యూ 100 రూపీస్ నోట్. మా నాన్న చాలా రోజుల క్రితం నా చేతి ఖర్చుకనిచ్చారు. పెళ్ళబళ్ళాడుతుందని ఖర్చు పెట్టకుండా దాచుంచాను. దీంతో వేయించుకోండి సార్. 100 రూపీస్ ఎలా సరిపోతాయి? సార్, నేను ఉద్యోగంలో చేరి జీతం కూడా తీసుకోలేదు సార్. ఈ 100 ఉంచండి సార్. సార్, ఒకే కొట్లో కొనకండి, మిమ్మల్ని మోసం చేస్తారు. 10 కొట్లు ఎక్కి దిగి బేరవాడి తర్వాత కొనండి. అలాగే వస్తాను సార్. సార్, నిన్ననే నా దగ్గర ఉన్న క్యాష్ అంతా ఇచ్చేసానే. ఏంటి సార్ ఇది? ఒక చిన్న ఇండికేటర్ పగలగొట్టినందుకు ఎలాగో గొప్పగా మా ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇప్పుడు మా నాన్న లేని సమయం చూసి వచ్చారండి. ఆగండి సార్, మా నాన్న ఇంకొద్దిసేపట్లో వస్తారు. వచ్చిన వెంటనే ఆయన అడిగి మీకు ఇస్తాను. డబ్బులేం అక్కర్లేదండి. నిన్ననే ఇండికేటర్ కొని మార్చేశాను. మీరు చెప్పినట్టుగానే 10 కొట్లు ఎక్కి దిగి కొనాలనుకున్నాను, కానీ ఈలోగా 7 కొట్లోనే దొరికేసింది. దాని ఖరీదు కేవలం 88 రూపాయలే. అందుకే బ్యాలెన్స్ రిసిప్ట్ ఇచ్చిపోదామని వచ్చాను. వస్తానండి. ఏంటిది? నేనిచ్చిన 100 రూపీస్ నోట్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు.